పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదనములలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉందరన్నమాట. భక్తిహీనతకు దారి చేస్తున్న ఎన్నో సేవకులను విశ్వాసులను దేవుని చేతుల్లో వాడబడిన వారిని కూడా చూస్తున్నామయ్యా. అట్టి స్థితి మాకు రాకుండా భయముతో వణకుతో మా రక్షణ కొనసాగించుకోవడానికి సహాయం చేయము. మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ మాట విని వణికే వారిగా చేయి నాయన. నీ చిత్తమే సిద్ధించును గాక అని నీకు అప్పగించుకునే వారిగా చేయి నాయన. నిన్ను నమ్మటానికి మాకు సహాయం చేయి. నీ చిత్తములో బ్రతకడానికి మాకు సహాయం చేయి. లోకానికి చోటు ఇవ్వకుండా, పాపానికి లొంగకుండా, లోక ఆకర్షణలకు లొంగిపోకుండా ప్రాణమిచ్చిన ప్రభు వైపు చూస్తూ విశ్వాసముతో ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తడానికి సహాయము చేయము. నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయము. మరల మమ్మను దర్శించి ఉజ్జీవించి నీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు కృప చూపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.